ట్యూబ్ లేకపోక అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇన్నే వాళ్ళకి, ఈ వీడియో వాళ్ళకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ ప్రైవేట్ కాలేజ్, మెడికల్ కాలేజీలో ప్రైవేటైజేషన్ ఓకే, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఏమైతున్నాయి. ఎనీథింగ్, నాట్ కాలేజ్, ఎనీథింగ్. మా ఊర్లో ఏం చేస్తారు, గ్రూప్ లో అన్ని కలిసి మెడికల్ హాస్పిటల్ చేస్తామంటారు. వెరీ గుడ్. 300 పడకలంటారు. వెరీ గుడ్. ఈరోజు ఏ పరిస్థితి, ఓపెన్ చేసిపోయినారు. అర్జెంట్ గా ఎమ్మెల్యేలు ఓపెన్ చేయాలని ఓపెన్ చేసినారు. పోనీ ఈ రోజు కూడా, ఈ రోజు, ఈ నిమిషం, ఈ సెకండ్కి తాడిపత్రి మెడికల్ హాస్పిటల్ ఎలా ఉంది? నేను 85 లక్షలు ఇచ్చి ఐపీఎం చేస్తాను చూస్తే కూడా కాలే. మీరు మొదలు పెట్టినట్టు కదా, మీ టైం అయిపోతుంది, ఓపెనింగ్ చేసిపోతుంది కదా. మా డాక్టర్ ఉన్నాడు, మా అన్న శిష్యుడు సాకే, ఏం పేరు, శైలనాథ్ గారు. అన్నా నీ కొడుకు ఎవరు చదివినాడన్నా? ఇదనుకుంటా బోన్ ఆడుతూ అనుకుంటాడు. ఎవరు చదివించినావు? నువ్వంటే కర్నూలు చదివినట్లుందిలే. మా అక్క కూడా దాడే చదివింది, నేను వద్దనులే. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ చదివారు? మైసూరారెడ్డి గారు ఎక్కడ చదివారు? రవీందర్ రెడ్డి అన్న ఎక్కడ చదివాడు? ఆల్ దీస్ కాల్డ్ బిగ్ పాలిటీషియన్, వెరీ గుడ్ పాలిటీషియన్స్. ఆ రోజు కూడా పోయి కర్ణాటకలో ప్రైవేట్లో అంతా చదువుకొని వచ్చినాడు. నేను ఒకటే వెళ్తా, సాకే మన బాగలేదు నీకు. ఏ హాస్పిటల్కి పోయినా తండ్రి ఏమేమి అడుకోకూడదా? కర్నూలు హాస్పిటల్ ఉంది, ఈడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. నాని యాడికి పోయి బాంబేకి పోయి, ఏమి విజయవాడలో లేవు హాస్పిటల్లో. ఎందుకే మాట్లాడుతుంది ఊరికే. పోనీ అయిపోయినాయా? పోలవరం ఏం చేస్తుంది? ఫినిష్ చేస్తారా? బుల్లెట్ దిగుతుంది, బుల్లెట్ దింపుతాము, ఇవన్నీ మాట్లాడుతుంది. ఇంకోటి మాట్లాడతాను ఈ నడవన. మళ్ళీ దీపావళి చేసుకుంటారో లేరంటే, ఒకవేళ మేమే తయారైతే మీరు చేసుకోకుండా 5 ఏళ్ళు బయటికి పోనీలేదురా మమ్మల్ని. ఆ చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా మరి వద్దు మనకు అనుకుంటానా, లేదా నిజంగా చేతకంతనమో ఏమో నాకు అర్థంగా ఉన్నాయండి. పేరుని నాని మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్లు. మరి బియ్యంది మాకు వచ్చిందా మీకు వచ్చిందంటే ఎందుకు అంత ప్రైవేట్? ఏ ప్రైవేటైజేషన్ మీకు తెలుసో లేదు, ప్రమాణం చెప్తాను, శివుతో చెప్తాను. నేను మా ఊర్లో మా మున్సిపాలిటీ అంత ప్రైవేటైజ్ చేసిన. మోటార్లు చూసుకునే దానికి నేను 2 పెట్టుకున్నాను. అంతే, వాళ్ళే చేయాలా? రండి. మా కేబుల్ సిస్టమ్ కానీ, ఆ బోర్డులు కానీ అలా అన్నిసార్లు ఉంటే నేను ఒప్పుకుంటాను. ఏమైతుంది? ఇచ్చిండ్రే ఇసుకవన్నీ క్వారీల్లో. ఎవరికి ఇచ్చిండ్రు? ఎందుకు ఇచ్చినారు? అంతకుముందు ఎప్పుడు ఇలా ఎందుకు ఇచ్చినారు?